హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో బీట్రూట్ తినని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి, తప్పకుండా తింటారండి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ కర్రీకి ముందుగా బీట్రూట్ క్యారెట్ ముక్కలను కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇది కొంచెం వేయించాక ఉడికించుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కలను వేసి 1 నిమిషం పాటు కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా వేయించుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ కర్రీ